Namaste, welcome back to AR Journeys. So here is our continuation of day 2 Ooty vlogs. సో టీ పార్క్ నుంచి డైరెక్ట్ గా బొటానికల్ గార్డెన్ కి అయితే వెళ్ళిపోయాం. ఆన్ ద వేలో ఈ ఫార్మింగ్ ప్రాసెస్ కనిపించింది. అక్కడ వర్క్ చేసే వాళ్ళు చూడడానికి ఆ ఫార్మింగ్ కూడా బాగుండింది అనమాట. సో దాని వీడియోనే ఇది. బొటానికల్ గార్డెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంట్రీ టికెట్ 100 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్ కి. ఎంటర్ అవ్వగానే ఒక గ్లాస్ గార్డెన్ అని కనిపిస్తుంది. ఫస్ట్ అక్కడికే వెళ్ళాం. అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, క్యాక్టస్ ఇంకా చాలా ఉన్నాయి. బ్రహ్మకమలం చెట్టు కూడా చూసాం ఇక్కడ ఉంది. నేనైతే లిలీస్ మూవీలో చూడటం తప్ప లైవ్ గా ఇక్కడ ఫస్ట్ టైం చూసాను. వెకేషన్ జరగగానే కలేజా మూవీనే గుర్తొచ్చింది. మెయిన్ అట్రాక్టివ్ ఈ గార్డెన్ కి అయితే ఈ ప్లేస్. ఇక్కడ మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా చాలా ఫ్లవర్స్ అంతా ఒక సైడ్ పెట్టి బాగుంది చూడడానికి. ఇంకా ఇదంతా గార్డెన్ నుంచి బయటకు వచ్చాక చూసే వ్యూస్. చాలా ప్రాపర్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. ఇదైతే చాలా పొడుగ్గా ఉన్న క్యాక్టస్ చెట్టు అనమాట. నాకైతే ఒక క్యాక్టస్ తెలుసు. ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసెస్ లో ఉన్న క్యాక్టస్ అంతా ఉన్నాయి. ఇదైతే మన ఇండియా మ్యాప్ అని ప్లేసెస్ అంతా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇది వచ్చి టాప్ వ్యూ అనమాట. కింద గార్డెన్ అంతా కనిపిస్తుంది. ఇంకా చాలా పెద్ద టాప్ వ్యూస్ ఉన్నాయి. బట్ కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కాలి. ఎక్కే వాళ్ళు అయితే ఇంకా ఇంకొంచెం టాప్ వ్యూ పై నుంచి కూడా చూడొచ్చు. ఇదైతే ఫస్ట్ టాప్ వ్యూ అని చెప్పచ్చు. ఇదైతే ఇటాలియన్ గార్డెన్. ఇప్పుడు మనం అంతా చూసింది. ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి. సో అన్ని చూడండి వెళ్ళేటట్టు ఉంటాయి మీరు. ఇక లంచ్ టైం అయిపోయింది. ఇంకా సరే లంచ్ చేసేద్దామని దగ్గరలో ఉన్న ప్యారడైస్ రెస్టారెంట్ వచ్చి లంచ్ చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని చలో బోట్ హౌస్. సేఫ్టీ జాకెట్స్ అంతా కూడా ఇచ్చారు. సో ఊటీలో ఏది మిస్ అయినా బోట్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది. సో బికాస్
పైగా ఈవినింగ్ వెళ్ళాము. ఆ సన్సెట్ టైంకి వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ పెడ్లింగ్ బోటింగ్ తీసుకున్నాం మేము. సో తొక్కుంటా అలా కాసేపు అక్కడే ఉండిపోయాము, ఒక 5 to 10 minutes. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. అసలు వ్యూ చూడండి, ఫుల్ వాటర్ అన్నమాట. పైగా ఇది మ్యాన్ మేడ్ లేక్ అంట. ఎలక్ట్రిక్ బోట్, పెడ్లింగ్ బోట్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది కూడా తీసుకోవచ్చు ఇక్కడ. చూసారా ఎంత బాగుందో. ఇది మొత్తం ఆ వాటర్ లో, ఆ చెట్లు, నిజంగా ఒకటి ప్లేస్ మళ్ళీ చెప్తున్నాను కొని ఎందుకు మిస్ అయ్యానో అనిపించింది. సో ఎవరైనా వెళ్ళకుండా ఉంటే డెఫినెట్ గా విజిట్ చేయండి. ఏ సీజన్ లో వెళ్ళినా ఆ బాగానే ఉంటుంది. బోట్ హౌస్ అంటే బోట్ హౌస్ ఒకటే కాదు, ఇక్కడ చాలా ఇంకా మిర్రర్ హౌస్, గోస్ట్ హౌస్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే ఎక్కడైనా ఉంటాయి అనుకోండి. సో ఇదైతే ఏం ట్రై చేయలేదు. నేను చెప్పాగా పైన ఉన్నదే మిర్రర్ హౌస్ అండ్ హారర్ హౌస్. అంత పెద్దగా ఏం లేదు, జస్ట్ చిన్నదే, ఊరికే ఒక 5 minutes అలా ఉంటుంది అంతే. ఇంకోటి ఇది మినీ ట్రైన్ స్టేషన్. సో బేసికలీ కున్నూరుకు ఉంటుంది. సో అక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ట్రైన్ లో వెళ్తా ఉంటూ ఆ వ్యూస్ కూడా చూస్తూ ఉండొచ్చు. బట్ ఇది ఏమి జస్ట్ 1 kilometer, అంటే జస్ట్ ఏదో ట్రై చేయాలని ట్రై చేసాం. బట్ ఇట్స్ నాట్ వర్త్ ఈ ట్రైన్ ది మాత్రం. ఇది కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, వెళ్ళకుండానే ఉండొచ్చు. జస్ట్ 1 kilometer కోసం ఇంకేం లేదు. ప్లేసెస్ కూడా ఏదో జస్ట్ చిన్న ట్రైన్ అని వెళ్ళాలి అంతే.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. అలాగే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.